రామ్ నారాయణ రామ్. సృష్టిలో ఉన్న ఏదైనా వస్తువు, ఏది అయినా, మహాకాశంలో ఉన్న వస్తువు, అన్నింటికీ మనలోనూ అదే ఉంటుంది. మొత్తం ప్రకృతిలో ఉన్న ఏదైనా అది మనలో కూడా ఉంటుంది. ప్రకృతి మహాకాశానికి మూలం అయితే ప్రకృతిలోంచి మేము అందరూ పుట్టాము. ప్రకృతిలో ఉన్న ఏ వస్తువు, ఏ గుణం, అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కాబట్టి మనం అందరం మహాకాశం యొక్క భాగమే. ఈ అల్లాహ్, ఈశ్వర, భగవాన్ లేదా మేము వేర్వేరు అనుకునేదానిని ఏ విధంగా నమ్మినా అవన్నీ ఒకటే. అవన్నీ మహాకాశం యొక్క భాగమే. మహాకాశం మనల్ని ఇక్కడ పంపిన ఉద్దేశం అది మనలోనే ఉంటుంది. అది మన జ్ఞానం. మహాకాశం ఒక అద్భుతమైన మహావిద్యాలయం. దీన్ని పాస్ చేయడం, ఇందులో పూర్తిగా మార్కులు పొందడం చాలా కష్టం. ఇప్పటి వరకు దీనిలో ఎవరూ పూర్తిగా మార్కులు సాధించలేదు. ఇప్పటి వరకు మనం వినిపించిన అన్ని దేవుళ్ల పేరు లేదా మతాల పేర్లలో వాటిలో ఎవ్వరూ ఆకాశం పరీక్షను పాస్ చేయలేకపోయారు. ఈ పరీక్షలో పూర్తిగా మార్కులు పొందే వారు మాత్రమే ఆకాశం డిగ్రీని పొందవచ్చు. అదే ఆకాశంలో పాలించడమే, అదే మోక్షాన్ని పొందడమే. మనలోని ఆత్మలో మన జ్ఞానం ఉంది. అది మనల్ని జీవితం జీవించడానికి సరైన దిశ చూపుతుంది. మనం మన జ్ఞానాన్ని వినకపోతే మోక్షం దొరకదు. ప్రతి మనిషి శరీరంలో 85,000 కోట్లు ఆత్మలు ఉంటాయి. మనం అందరూ రోజూ 2-3 సార్లు అంగారాల భోజనం చేస్తాం. ఇది మనకు తృప్తిని ఇస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనలో ఉన్న ఈ 85,000 కోట్లు ఆత్మలు ఏం తింటాయి? వాటికి ఆహారం అందకపోతే అవి లోపల చావడం ప్రారంభిస్తాయి. తరువాత ఏమవుతుంది? మన శరీరంలో ఈ 85,000 కోట్లు ఆత్మల శక్తి అన్నీ నశించిపోతాయి. దానితో మనం దుర్బలంగా మారిపోతాం. మన మెదడు పని చేయదు. ఒక రకంగా మన జీవితం వ్యర్థం అవుతుంది. ఈ భూమిలో మనిషికి ఏం ఉన్నా అది అంతరిక్షం, ఆకాశం, ప్రకృతి నుండి వచ్చింది. వాటికి దాని స్వంతం ఏమీ లేదు. భూమి మన తల్లి, సూర్యుడు మన నాన్న మనకు శక్తి మరియు శక్తిని ఇస్తాడు. ప్రకృతి మనకు అన్నింటినీ ఇచ్చింది. కానీ ప్రకృతి మీ నుండి ఏదైనా తిరిగి అడుగుతుందా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, అన్ని గ్రహాలు మరియు నక్షత్రాలు మనకు ఇచ్చిన అన్నిటినీ అవి మన వద్ద నుండి ఏదైనా తిరిగి అడుగుతాయా? లేదా మేము మీకు అన్నింటినీ ఇచ్చాము అని కృతజ్ఞత చూపుతాయా? అప్పుడు మనిషి ఎందుకు ఒకరికి మరొకరు అవతలిగించి కృతజ్ఞత చూపిస్తున్నాడు? అతనికి ఏమి దానికున్నది కృతజ్ఞత చూపించడానికి? మన జీవితాన్ని ప్రకృతిని గుర్తించి దాని నుండి ఉత్తేజం తీసుకుని జీవించాలి. ఎందుకంటే ప్రకృతి మాత్రమే మనను సమతుల్యత కలిగి ఉండటానికి మరియు ఆశావాదిగా ఉండటానికి చేస్తుంది. మన జీవితంలో ఏదైనా లోపం వచ్చి ఉంటే ప్రకృతి దాన్ని సమతుల్యత చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ప్రకృతితో ముడిపడి ఉండాలి. మనిషి దగ్గర ఉన్న ఏదైనా అది అన్నీ ఆకాశం మరియు ప్రకృతి నుండి వచ్చింది. ఆకాశం, భూమి, నీరు, గాలి మరియు శక్తి అనే 5 మూలాలతోనే అన్నీ ఉత్పన్నమవుతుంది. ఇవి లేకపోతే మనిషి ఊపిరి తీసుకోవడం కూడా అసాధ్యం, జీవించడాన్ని కూడా అసాధ్యం. మనందరినీ రోజూ రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపం చేయాలి. దీనిని మన జీవిత భాగంగా మార్చుకోండి. మీరు ఎలా శ్వాస తీసుకుంటారో అలాగే రామ్ నారాయణ రామ్ అనే పేరును మీ లోకంలో ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఒక బీజ మంత్రం. ఇది మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు తీసుకురావడమే. ఇప్పటి వరకు లక్షల మంది ఈ పేరుతో జతకట్టి వారి జీవితాన్ని మెరుగుపరుచుకున్నారు. జీవితం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్నారు. అందువల్ల మీరు ఎప్పుడూ సమయం ఉన్నప్పుడు రామ్ నారాయణ రామ్ జపం చేయండి.